కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్న రుచి చూడు ఈరోజు బిఎన్ రెడ్డి నగర్లోని మణిగారి ఇంటికి వచ్చేసిందండి. మరి మణిగారు మన కోసం ఏ వంటకాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. మణిగారు హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాండి. బాగున్నారండి. క్యూట్గా మీ హెయిర్ స్టైల్ అది ఎలా ఉన్నారంటే యూత్లో ఉన్న ఇందిరాగాంధీలా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు మేబీ చిన్నప్పుడు ఇలాగే ఉండేవారు. సీరియస్లీ క్యూట్, లుకింగ్ క్యూట్. లేదండి అలా ఉంది. సరే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్స్ అండి. సో ఏం పరిచయం చేయబోతున్నారు ఈరోజు? వెజిటబుల్ పన్నీర్ మిక్స్ రోల్స్ అండి. వెజిటబుల్ పన్నీర్ మిక్స్డ్ రోల్. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తా అండి. మైదా, క్యారెట్, పన్నీర్, సాల్ట్, కారం, చాట్ మసాలా, పుదీనా. సో ఫస్ట్ ఏంటండి, మైదా పిండి ఇవ్వండి. మామూలుగానే తడిపారా, వెరైటీగా తడిపారా? ఏం లేదండి, మామూలుగానే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి కలిపి 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. గట్టిగా అయిపోదండి? ఏమైపోదండి, ప్లేట్ పెట్టేస్తే ఇంకా స్మూత్ అవుతుంది. అవునండి, స్మూత్గానే ఉంది. గంట సేపటికి ముందు కలిపేసుకుని నానబెట్టుకుని పెట్టుకోండి. ఓకే. ఇంకా వెజిటబుల్స్ మనం ఏం తీసుకున్నాం? క్యారెట్ చాలా సన్నగా కట్ చేసుకున్నాము. స్ప్రింగ్ ఆనియన్స్ అదేనండి, ఉల్లికాడలు అది కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత బఠానీ. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇంట్లోనే నానబెట్టుకోండి, బయట కొనకండి, దాని నిండా రంగు వేస్తున్నారు. ఓకే, బఠానీ కూడా ఇంట్లోనే నానబెట్టుకోండి. స్ప్రౌట్స్ ఏమేం వేస్తున్నారు? స్ప్రౌట్స్ పెసలేనా? పెసల్ స్ప్రౌట్స్, నానబెట్టిన పెసలండి. ఓకే. ఇంకా పన్నీర్, ఉల్లిపాయలు సన్నగా. తర్వాత మొక్కజొన్న కూడా. స్వీట్ కార్న్ కూడా ఉందండి. తీయగా ఉన్నాయి, సూపర్. ఓకే, పన్నీర్ని కట్ చేయాలా? తుర్మాలండి చిన్నగా. ఓహో, తురిమి ఆల్రెడీ పెట్టేసినట్టున్నారా? పెట్టేసానండి. పన్నీర్ని చక్కగా ఇలా తురిమేసుకుని పెట్టుకోండి, అంతే. సో మనం చేయదగిన పనులన్నీ చేసేసినట్టున్నాం ఫస్ట్. చేసేసానండి. ఇప్పుడు ఏంటి ప్రిపరేషను? కడాయి తీసుకోవాలండి. ఫస్ట్ కడాయా? కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగిస్తారా? ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేడెక్కే లోపల మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు కానిస్టేబుల్ అండి, నేను హౌస్ వైఫ్. మా పిల్లలు నేను ఇంట్లో ఉంటాం. ఎక్కువ. ఎంతమంది పిల్లలు? 2 పాపలు 1 బాబు అండి. 2 పాపలు 1 బాబు. ఓకే, ఏం చదువుతున్నారు? పాప యూకేజీ అండి, చిన్న పాప ఎల్కేజీ, ఇంకా బాబేమో నర్సరీ. సో ఇంట్లో పని కదా? అవునండి. మరి ఎలా స్లిమ్గా ఉన్నారు? అంటే అప్పుడు చాలా ఉన్నాను, డైట్ చేశాను అనమాట. డైటింగ్ ఎందుకంటే బాబు, ఆ ముగ్గురు ఎందుకు పడితే సన్నపోయిపోం ఆబ్వియస్లీ. లేదు, అప్పుడు బాగా ఫ్యాట్ గానే ఉన్నా. ఇక్కడికి వచ్చినాక నాకు చిన్నప్పటి నుంచి యాంకర్ కావాలని ఉండింది. అయితే అలా కావాలనే నేను తగ్గిపోయాను అనమాట. లుకింగ్ క్యూట్ అండ్ మాట కూడా నాకంటే గట్టిగా మాట్లాడుతున్నారు. సూపర్. అంటే గట్టిగా మాట్లాడినంత మాత్రం యాంకర్లు అయిపోతారని కాదు, కానీ మీకు లక్షణాలు ఉన్నాయి, మంచిగా చక్కగా యాంకర్కి ట్రై చేయండి. పోపు దినుసులు వేద్దాం కొంచెం. ఏమేమి వేస్తున్నారు పోపు దినుసులు? ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఓకే. మీరే చేస్తారా ఇంట్లో వంట? నేనే చేస్తాను. అంటే నా అర్థం అలా ఏం చేస్తారని కాదు, ఇంట్లో ఎవరైనా హెల్పర్స్ ఉన్నారా అని. అసలు మా వారు ఏం హెల్ప్ చేయరండి, ఎప్పుడైనా పిల్లల హెల్ప్ చేస్తారు. డ్యూటీ చేసుకుంటారా? అవునండి. కనీసం పిల్లలతో అలసిపోయినప్పుడు కూడా కలిసే చేయండి అంటే కూడా ఆయన కూడా చేస్తారు కదండి. పాపం రక్షక బట్టలు అంటే అయ్యో వాళ్ళకి ఎంత హెడేక్ ఉంటుందో, వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో. అఫ్ కోర్స్ పాపం అయినా ఒక్కొక్కసారి చేస్తారానండి, వంటలు అని కాదు, పిల్లలు పట్టుకుంటాడు. మా చిన్న బాబు అయితే మరీ అలరండి, అస్సలు నా చేతికి దొరకకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇటు వెళ్తే అటు వెళ్తాడు, అటు వస్తే ఇటు వస్తాడు. అది అందుకే స్లిమ్ గా ఉన్నారు. ఎంత హెల్ప్ చేస్తున్నాడో నిజంగా తెలియకుండానే. నేను తిన్నది మొత్తం వాడిని పట్టుకోవడానికే అయిపోతుంది కదండి టైం అంతా. ఇంకెప్పుడు సూపర్. కొంచెం అయ్యాక పాపం వాడే పెద్దోడు అయిపోతాడు. కొంచెం ఆనియన్స్ వేద్దామండి. మీరు కూరగాయలు కట్ చేయడంలో ఎక్స్పర్ట్ లా ఉన్నట్టున్నారు. ఉల్లిపాయలు సన్నగా కట్ చేశారు అంటే వాళ్ళు అసలు ఎక్స్పర్ట్స్ అని చెప్పాలి. నాకు ఇష్టం అండి ఇలా చిన్నగా వేసుకుంటేనే, పెద్దగా వేసుకొని తినాలంటే ఇష్టం ఉండదు. మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవాలంటే కూడా ఇలా చిన్నగానే వస్తుంది. అదే అంటుంటారు మా వారు, నువ్వు వంట చేస్తే గంటలు కొద్దీ ఆ చిన్న కోసుకుంటా కూర్చుంటావు, తొందరగా నేను డ్యూటీకి వెళ్ళాలి అని అంటుంటారు. అందుకే 1 గంట ముందే కూర్చొని కోస్తా ఉంటానండి అన్ని. కాంప్రమైజ్ అసలు. సో ఇది వేగిపోయినట్టుందండి. నెక్స్ట్ తర్వాత ఈ మొక్కజొన్న గింజలు వేద్దామండి. కొంచెం స్టార్టింగ్ లోనే వేసేస్తే కొంచెం కావాలండి, కొంచెం ఆయిల్. మరి పచ్చి వాసన. అవునండి, పచ్చి వాసన ఎక్కడ ఉన్నాయండి? తీయగా ఉన్నాయి చక్కగా. పంట కిందకి వస్తే తీతీగా బాగుంటుందిలేండి. తర్వాత కొంచెం స్ప్రౌట్స్ వేద్దాం. ఇవి కూడా అంటే కొంచెం ఆయిల్లో మగ్గితే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. కరకరలాంటి. ఎక్కడ నేర్చుకున్నారు ఐటమ్? ఇది నేను చేస్తున్నా అండి. నేను ఎక్కువ ఫుడ్ సఫారీ ఛానల్స్ చూస్తుంటా అండి.
అది తర్వాత అమ్మ చేస్తూ ఉంటుంది, అట్లా చూసి చేస్తూ ఉంటుంది. ఎంతమంది మీరు బ్రదర్ సిస్టర్? నేను ఒక్క అమ్మాయి అండి, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంకా మీరేం చదువుకున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నానండి. ఓ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అవునండి. మరి చదవడం అంటే చదువుకోవడానికి కుదురుతుందా మరి మీకు? కుదురుతుందండి. ఇప్పుడు బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా, అమ్మ నా దగ్గరికే ఉండడానికి వచ్చారు. ఇంక ఇట్లానే అప్పుడు చదువుకోవాలంటే వీలు కాలేదు. ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, స్కూల్కి వెళ్తున్నారు కదా, చదువుకొని ఇలా కంటిన్యూ అయిదామని ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు అందరికి అదే చెప్తూ ఉంటాను, మధ్యలో ఆపేశారు అంటే ఎందుకు కంటిన్యూ చేయకూడదు అంటూ ఉంటాను. సో నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరు చక్కగా కంటిన్యూ చేస్తాను. గ్రేట్ గ్రేట్. తర్వాత బటాన్ వేసేది. ఈ వంటల ప్రోగ్రామ్ అంటే ఇలాగే ఉంటుందండి, సీరియస్గా టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ కర్రీ మాడిపోతుంటుంది, సీరియస్గా టాపిక్ మధ్యలో ఉప్పు వేద్దాం కారం వేద్దాం అంటే అది వినడానికి కొంచెం అలా ఉన్నా అఫ్కోర్స్ తప్పదు మరి ఇక్కడ. క్యారెట్ భలే కలర్ఫుల్గా ఉందండి, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్. ఇది కొంచెం మనకు క్యారెట్ మగ్గాలండి. మూత పెట్టుకుందామా? కొంచెం సాల్ట్ వేసేద్దాం, తొందర మగ్గుతాయి. ఓకే. తర్వాత కాజు వేద్దామండి కొంచెం, అంటే కొంచెం మగ్గడానికి ఉప్పు వేసారు ప్లస్ కాజు. కాజును కూడా చిన్నగా కట్ చేసుకున్నారండి, సూపర్. అవునండి, అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అది మరీ పెద్దగా ఉంటే బాగుండదు కదా, అవి అన్ని ఒకే సైజ్ కదా. ఆవిడ నాకు తెలిసి రాళ్ళనిచ్చినా సరే చిన్న చిన్నగా కొట్టేసి పొడి చేసేసి చిన్న చిన్నగా చేసేస్తారు, కొంతమంది అంతే కాంప్రమైజ్ కారు అసలు. తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం, తర్వాత కొంచెం పుదీనా, ఓకే, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. ఇవన్నీ మనకి మగ్గినాయి అని తెలిసినప్పుడు తర్వాత పన్నీర్ వేయాలి లాస్ట్. ఎంతసేపు 2 నిమిషాలు మగ్గిపోతాయి అన్ని. దీంట్లో పెద్దగా కష్టపడాల్సినవి ఏమి లేవండి, అన్ని ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి కాబట్టి 2 minutesలో మగ్గిపోతాయి. ఓకే. పన్నీరు తురిమి వేశారు కదా, కొంతమంది పిల్లలు ముక్కలుగా కూడా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ముక్కలుగా వేసుకోవచ్చండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మా పెద్దమ్మ ఏం తినదండి, అట్లా అన్నట్టు ఏదైనా సరే చిన్నగా కట్ చేసి వేస్తాను అనమాట. కరెక్ట్. ఇదే మీరే కరెక్ట్, ఎందుకంటే పిల్లలకి ఎలా తినిపించాలి అనే చిట్కా చూపించడం ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో అందుకే నా డౌట్లు నేను మధ్య మధ్యలో క్లియర్ చేసేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం అండి. నిజంగానే పిల్లలు కొన్ని పంటికి తగులుతుంటే తినరండి, జీడిపప్పులు కానీ కొన్ని తినరు. సో వాళ్ళ కోసం ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇది కొంచెం ఇది అన్నిటికీ కారం పట్టాలి కదండి, కాసేపు మూత పెడదామా? ఓకే. సో ఈ లోపల మీరు చపాతీ చేస్తూ ఉంటారా? రోల్స్ కదా? అవునండి. ఒక చపాతీ మీరు ఒత్తుతూ ఉండండి, ఈ లోపల ఇక్కడ వరకు జరిగిన ప్రాసెస్ని మన ప్రేక్షకులకు ఒకసారి చెప్తాను. సరే. వెజిటబుల్ పన్నీర్ రోల్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి, పోపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం చక్కగా మనం కాదులేండి, మణిగారు చాలా ఓపిక్గా చిన్నగా కట్ చేసుకున్నారు కదా, క్యారెట్, బీన్స్ నెలగా నానబెట్టుకున్నారు అనుకోండి, అదే బఠానీలని. నెక్స్ట్ క్యారెట్, ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, పన్నీర్ను తురిమేసి పెట్టుకున్నారు, ఇంకా స్ప్రౌట్స్, కాజు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని అన్ని వన్ బై వన్ వేయించుకుంటూ ఉండాలండి. అన్ని వేసేసుకుని ఇవి నానబెట్టుకుని కట్ చేసుకున్నవి ఇవన్నీ వేసుకుని కరివేపాకు వేసుకుని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. అన్ని వేసేసాం కదా, ఇప్పుడు ఒక 2 minutes వాటిని మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గుతుంది ఆల్మోస్ట్. అక్కడ ఒక పక్క నుంచి మణిగారు చపాతీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఏమండి ఇప్పుడు మైదా పిండితో చేస్తున్నారు కదా మీరు? అవునండి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మైదా పిండి మందము కొంచెం మంచిది కాదు అంటూ ఉంటారు కదా, ఇది చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చా? ఏం లేదండి, మైదాతో చేసుకోవాలండి. చపాతీ పిండి అంటే అంత బాగోదా? మనం రెగ్యులర్గా తీసుకోం కదండి, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇలా చాలా పలచగా చేసుకోవాలండి. ఓకే. ఇలా ఒక 3 చేసుకోవాలి. దీన్ని కొంచెం మనం కాల్చాలి. అయితే ఓపెన్ చేద్దామా? ఇది ఇట్టి షిఫ్ట్ చేసుకుని అక్కడ పెనం పెట్టుకున్నాం. ఇది ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందండి, చేసిన తర్వాత చేసేద్దాం. ఓకే. ఈ కర్రీ ఫినిష్ అవ్వాలంటే అవునండి. లాస్ట్ లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందామండి. ఏంటంటే ఇది తినేటప్పుడు మనకు కొంచెం నోటికి తగులుతూ ఉండాలి. లాస్ట్ ఇంకా దించే ముందు కొంచెం చాట్ మసాలా. మరి పుదీనా పెట్టారు అక్కడ? వేసేసానండి. వేసేసారా? ఓకే. ఇంకా మనం బంద్ చేసుకుందామండి. ఇది కొంచెం మనం లైట్గా చేసుకోవాలండి దీన్ని. దీంట్లో ఏమన్నా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలా? ఏం లేదండి, ఇలానే చేసేసుకోవాలి. ఓ ఫ్రాంకీస్ లా ఉంటుందా? తెలుసా మీకు ఫ్రాంకీస్? తెలీదా అండి? ఓ పని చేయండి, ఎప్పుడైనా మా ఇంటి వైపు వస్తే మా ఇంటికి రండి, నేను తినిపిస్తా. మా ఇంటి దగ్గర చాలా ఫ్రాంకీస్ లైక్ అమ్మే షాపులు అంటారో ఏమంటారో చిన్న అడ్డాలు ఉంటాయండి.
సో మించుమించులు ఇలాగే ఉంటాయి. నేను మొత్తం తిని చెప్తాను ఎలా ఉందో లేదు. సరే అండి. నేను ఎక్కువ బయట ఫుడ్ తిననండి, ఇంట్లో తినడమే కష్టం అంటే ఇంకా బయట ఎక్కడి నుంచి తింటానండి. ఆవిడ ఇండైరెక్ట్గా నన్ను తిట్టారో సెటైర్ వేసారో ఏమో అర్థం కాలేదు. మేము తినాలండి, తప్పదు కదా. ఎంతసేపు మొత్తం కాల్ చేయాలా? కొంచెం ఇది రావాలండి, మరి పచ్చిగా ఉండద్దు. ఓకే, పొంగుతుందండి. అవునండి, మరి పచ్చిగా తింటే బాగుండదు కదండి. అవును, వితౌట్ నూనె నెయ్యి ఏం అవసరం లేదండి. జస్ట్ అలా చక్కగా మొత్తం కాలేంత వరకు కాల్ చేసుకోవడం. నాలాగా ఉండాలంటే ఇలానే తినాలండి అందరు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నామండి, దీని మీద తీసుకున్నా అండి. ఇప్పుడు మనం అంతా ప్రిపేర్ చేసిన దీన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని రోల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా రోల్ చేస్తారు అనేది ఒక కుతూహలం, ఒక యాంగ్జైటీ. ఇలా దీన్ని రోల్ చేసేసుకోవాలి. పిల్లలకి ఒట్టిగా చపాతీ అంటే ఇదంటే తినరు కదండి. మనం ఇలా దీన్ని రోల్ చేసేసి పిల్లలకి ఇచ్చేసామంటే కట్ చేసుకొని తినేస్తే అయిపోతుంది. సూపర్. ఇవ్వండి, చూసారా, నిమిషాల్లో భలే తయారు చేసేసారు. సో ఫినిష్ కదా? అవునండి, సూపర్ అండి. చూస్తున్నారు కదండి, వెజిటబుల్ పన్నీర్ రోల్స్. కొంచెం కనుక మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి అవన్నీ కొంచెం కప్స్లో ఫిల్ చేసుకుని మర్చిపోకుండా ఇంగ్రీడియంట్స్ కనుక పక్కన పెట్టుకుంటే వెరీ హెల్దీ అండ్ చేయడం కూడా ఈజీనే. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, అంతే. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి, ఎందుకంటే దీంట్లో చక్కగా అన్ని హెల్దీ వెజిటబుల్స్ ఉన్నాయి. మోరోవర్ స్ప్రౌట్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ ఏం లేదండి, కర్రీ ప్రిపేర్ చేసుకుని మైదా పిండిని చపాతీ పిండిలా కలిపేసుకుని చపాతీ చేసుకుని దాన్ని కాల్ చేసుకుని మనం కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీని ఈ చపాతీలో ఫిల్ చేసుకుని రోల్ చేసేసుకోవడమే. దట్స్ ఇట్. ఇది చల్లారిన తర్వాత దీని టేస్ట్ నేను చూస్తాను. సో తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి కదా. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో మణిగారు తయారు చేసి చూపించిన వెజిటబుల్ పన్నీర్ రోల్స్ చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీవాణి. నమస్తే.